దేవుని స్తోత్రం. మరొకసారి ప్రభు యొక్క సన్నిధిని మనమందరం కూడా కలిగి ఉండడానికి ప్రభు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ప్రేమించి ప్రభు సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి దేవుని నామ బిడ్డ వందనం చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సమయం ఇంకా లేదు, వచ్చువాడు త్వరగా రానయ్యున్నాడు కనుక ప్రభు యొక్క రాకడకు కనిపెట్టే వారము సిద్ధపడి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి, మెలకు కలిగి ఉండాలి. నిలకడ కలిగి మనము ఉన్నట్లయితే ప్రభువును ఎదుర్కొనగలము, ఎదుర్కోవటానికి మనము సంసిద్ధిలో కాగలం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యంలో నుంచి సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండన దినములన్నీ వారు నిలిచిరి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ఘనమైన రాజాని పాదలకు స్తోత్రం. మరొకసారి మమ్మల్ని ప్రేమించి మీ మందిరావరణంలో చేరడానికి కృపనిచ్చిన దేవా నీకు స్తోత్రములు. నాయన, మరి మా జీవమే పాటిది, ఇంతలో గణపడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి పట్టిది. ఆయనను మీ యొక్క ప్రసన్నత మా మీద ఉంచి, కనుదృష్టి మా మీద ఉంచి మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచినందుకే నీ పాదలకు స్తోత్రం. నాయన, మరి ఈ యొక్క జీవిత కాలంలో మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఎదుగుటకు సహాయత ఇచ్చేయమని, సమయాన్ని వాక్యాన్ని మీరు ఆశీర్వదించి మా అందరి జీవితాలను మేలుకరంగా మార్చమని, మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. చదవబడిన వాక్య భాగము మరి ఎంతో శ్రేష్టమైనది. మన పూర్వీకులు దేవుని యొక్క వాక్యమును అనుసరించి ఇశ్రాయేలీలు దేవుని కొరకు ఎలాగా జీవిత యాత్రను కొనసాగింపచేసినారో ఆ యొక్క అంశమును ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడగలము. సంఖ్యాకాండంలో మరి మోషే తన యొక్క నాయకత్వంలో ఇశ్రాయేల్ అందరిని కూడా నడిపిస్తూ ప్రభు మోషేకు ఏవేవి ఆజ్ఞాపించినాడో ఆయన మాట ప్రకారము మోషే ఇశ్రాయేల్ను నడిపిస్తూ వచ్చినాడు. కనుక మొట్టమొదటి యొక్క సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో ప్రభు సర్వ సమాజమును లెక్కించు అని చెప్పాడు. 1వ అధ్యాయంలో సర్వ సమాజమును లెక్కించు. ఒక్కొక్క గోత్రములో మరి యూదా గోత్రము, యోసేపు గోత్రము, అలాగనే మనష్షే, అలాగనే మిగతా రూబేను గోత్రం, అన్ని గోత్రాల వాళ్ళను మరి లెక్కపెట్టి దేవుడు మరి మాట చొప్పున, దేవుని మాట చొప్పున ముందుకు సాగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అలాగనే సైన్యానికి పోయే వాళ్ళు ఎంతమంది అది కూడా లెక్క పెట్టమన్నాడు 2వ అధ్యాయంలో. ఎందుకంటే వారి ముందు యుద్ధాలు ఉన్నాయి. వాళ్ళు అరణ్యములో మరి ప్రయాణం సాగిస్తూ కానాను యాత్రలో ఉన్నారు. ఈ యొక్క యాత్రా కాలంలో ఎన్నో మరి యుద్ధములు చేయాలి వారు. కనుక సిద్ధపడి ఉంటున్నారు. సేనలో ఎంతమంది ఉండాలి, ఎంతమందిని కలిగి ఉండాలి అనేసి ఆ విషయాలు 2వ అధ్యాయం. అలాగనే 3వ అధ్యాయంలో లేవి వంశాన్ని లెక్క పెట్టమన్నాడు. సైన్యం కొరకు కాదు, దేవుని యొక్క పని కొరకు. దేని కొరకు? దేవుని యొక్క పని కొరకు లేవీలను మరి లెక్క పెట్టమన్నారు. అలాగనే 4వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మందిరమును వేసే సందర్భంలో దేవుని యొక్క పరికరములను ఎవరు మోయాలి, ఎలాగ తీసుకొని వెళ్ళాలి, ఆ అంశంలను కూడా తెలియచెప్పాడు. ఏ గోత్రముల వాళ్ళు చేయాలి, పొట్టి లేవి గోత్రముల వారు మాత్రమే ఆ పని చేయాలి. అలాగనే మరి అర్పణల గురించి కూడా తెలియచెప్పినారు. అలాగనే కుష్ఠరోగం కలిగిన వారు,
ఎలాగ ఉండాలి, ఎన్ని దినములు దూరంగా ఉండాలి అనే విషయమును కూడా తెలియచెప్పారు. అలాగనే నాజీరు చేయబడిన వారు ఎంతకాలము ప్రభు కొరకు ఎలాగ జీవించాలి అనేది కూడా తెలియచెప్పారు. అలాగనే మరి ఎవరెవరుకి అప్పగించిన బాధ్యతలు వారు నెరవేర్చడానికి 7వ అధ్యాయంలో ముందుకు వచ్చారు. అలాగనే 8వ అధ్యాయంలో పెద్దలందరూ కూడా తీర్మానం చేసుకొని వారికి కలిగి ఉన్న దాంట్లో మరి దేవుని యొక్క మందిరంలోనికి కొంత అర్పణలు వారు తీసుకొని వచ్చారు, ప్రతిష్ఠిత వస్తువులను తీసుకొని వచ్చారు. ఇలాగా మరి 9వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే మరి 9వ అధ్యాయంలో ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగా సెలవిచ్చెను. మరి వాళ్ళు పస్కా ఆచరించే విషయంలో ఎలాగా, ఏ అంశంలో ఆచరించాలి, ఎలాగా వాళ్ళు ఆచరించాలనే విషయంలో చెప్తూ మరి వారి జీవితంలో దేవుడు మరి మందిరాన్ని ఇచ్చాడు. ఆ యొక్క సాక్ష్యపు గుడారం ఎలాగ వేయాలి అనేది నిర్గమకాండములో దేవుడు నిర్ణయించిన ప్రకారము ఇశ్రాయేలీలు దాన్ని వేశారు, మందిరం యొక్క గుడారమును. అలాగా వీళ్ళు ఎక్కడికి పోయినా దాన్ని తీసుకొని పోవాలి, ఎక్కడికి పోయినా దాన్ని వెంట తీసుకొని వెళ్ళాలి. దాన్ని మోయటానికి లేవీలను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? లేవి వంశంలోని కొన్ని గోత్రముల వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఒక ప్రత్యేకత ఉంది. నిర్గమకాండము నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము, మరి లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశ కాండాలు మరి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు గైడ్ చేస్తూ వచ్చినాడు, దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. ఎవరిని నడిపిస్తూ వచ్చాడంటే దేవుడు నాయకులను ఏర్పాటు చేసుకొని నాయకులను దేవుడు నడిపిస్తూ వచ్చాడు. మరి ఆ నాయకులు మొట్టమొదట నిరాకరించినారు దేవుని యొక్క కార్యములను జరిగించడానికి. మేమెంతటి వారమో అన్నారు. అయితే వారికి తెలియదు దేవుడు మమ్మల్ని గైడ్ చేస్తాడు అనేది, దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు అనేది వారికి తెలీదు. తెలియక ఏమన్నారో మోషే సాకులు చెప్పినాడు. నేను మాటలాడలేని వాడిని, మాంద్యం కలిగిన నోటి మాంద్యం కలిగిన వాడిని, నత్తివాడిని అనేసి అలాగ చెప్పినప్పుడు ప్రభు ఒక హెల్పర్ను కూడా ఇచ్చినాడు, మోషే అన్నయ్య అయిన అహరోన్. మరి కనుక ఈ విధంగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నడిపిస్తూ వచ్చినాడు. పరలోకపు తలంపులు అనుగ్రహిస్తూ వచ్చినాడు. పరలోకపు తలంపులు పైనుండి సహాయం పొందుతూ వచ్చినాడు. అయితే ముందు తెలియదు మోషేకు నేను పైనుండి సహాయము పొందుతాను అని. అన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేశాడు? ఆయన నడిపిస్తూ వచ్చినాడు, ఆయన గైడ్ చేస్తూ వచ్చినాడు, ఆయన కమాండ్ చేస్తూ వచ్చినాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చను, యెహోవా ఇలాగ సెలవిచ్చను. ఎన్ని మార్లు ఉందో బైబిల్ గ్రంథంలో, నిర్గమకాండంలో కానివ్వండి, లేవి కాండంలో, సంఖ్యాకాండంలో దేవుడు సెలవిచ్చినాడు. లార్డ్ యెహోవా కమాండెడ్. ఇలాగా ప్రభు సెలవిచ్చిన మాటను బట్టి వాళ్ళు నడుచుకున్నారు. ఇప్పుడు 15వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వచనాలు, వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను, సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండెను. ఈ యొక్క అనుభవాన్ని మరి మొట్టమొదట వాళ్ళు ఎర్ర సముద్రము దాటే సందర్భంలో వారికి దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతను చూపించాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే 21వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోనూ వారికి వెలుగుచుటకై రాత్రి వేళ అగ్ని స్తంభంలో నుండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇక్కడ ఒక మేఘము 22వ వచనంలో ఆయన పగటి వేళ మేఘస్తంభం నాయనను రాత్రి వేళ అగ్ని స్తంభం నాయనను ప్రజల ఎదుట నుండి తొలగింప లేదు. అలాగనే ఎర్ర సముద్రంలో వెళ్ళేటప్పుడు కూడా వారికి ఈ అనుభవాన్ని దేవుడు అనుగ్రహించినాడు. 21వ వచనంలో మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి
ఒక వచనం ఉంది, మేఘస్తంభం వారికి 20 వచనం. అది ఐగుప్తుల సేనకును 19. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకును ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఈ విధంగా ప్రభు ఏం చేశాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించి, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని నడిపిస్తున్నానని తన మేఘమును అక్కడ ప్రత్యక్షపరిచినట్లుగా మనము చూడగలం. ఈ విధంగా ప్రభు అన్ని మాటలు తెలియచేస్తూ వచ్చినాడు, అన్ని కార్యములను జరిగిస్తూ వచ్చినాడు. కనుక మరి ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క మేఘం అనేది అలవాటైపోయింది. ఆఖరి అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండము 40వ అధ్యాయము. పలుమార్లు ఆ యొక్క అధ్యాయంలో మరి మోషే ఆ ప్రకారం చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చేశాను, అన్నిటినీ చేశాను. 18వ వచనంలో యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టను. ఇలాగా ఒక 7-8 సార్లు ఈ యొక్క అధ్యాయంలో మందిరమును నిలబెట్టను, యెహోవా ఆజ్ఞాపించినట్టు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ఈ విధంగా కార్యములను మోషే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నారు. ఆ విధంగానే 34వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును క్రమగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళకుండెను. 36వ వచనం, మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండిరి. ఇశ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో అలాగుననే జరిగను. ఆయన ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు దేవుడు ఏం చేశాడు, ఈ యొక్క మేఘము ద్వారా ఒక ప్రత్యక్షతను అనుగ్రహించి ఆయన మీద నమ్మకాన్ని కుదిర్చినాడు. అంతేగాని మనము మేఘ ప్రకారము ఈ దినాల్లో మందస్సు ప్రకారం నడుచుకోవలసిన వారము కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనకు ప్రభు అనుగ్రహించినాడు. అయితే ఆ దినములలో ప్రభు వారిని అలాగా నడిపించినాడు. 15వ వచనం మనం చదువుకున్నాము. ఎప్పుడైతే మేఘము ఆ యొక్క మందిరం పైన ఉంటుందో, సాక్ష్యపు గుడార మందిరం మీద ఉంటుందో, అప్పుడు ఏముంటుందంటే అక్కడ వెలుగు. మేఘము మందిరమును క్రమ్మెను. 16వ వచనం, నిత్యమున అలాగనే జరిగను. మేఘము మందిరమును కమ్మెను, రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనపడెను. 17వ వచనం, నేను సంఖ్యాకాండము 9వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడైనా ఇశ్రాయేలీలు తమ గుడారములు వేసుకొనిరి. ఈ విధంగా వారి యొక్క ప్రయాణ మార్గములో మరి చాలా ఏండ్లు ప్రయాణం చేయాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షల జనం. నాయకులు ఎవరెవరు? మోషే, అహరోను. జూనియర్ నాయకులు కూడా ఉన్నారు. ఎవరు? యెహోషువ ఉన్నారు. వాళ్ళ యొక్క సహోదరి కూడా ఉంది. ఈ విధంగా వారు ప్రయాణమైతూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం దేవుడు ఒక ప్రత్యక్షత అనుగ్రహించినాడు. 18వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఎప్పుడైతే మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో ఈ విధంగా మీరు చేయాలి అని, ఆ విధంగానే ఆయన నోటి మాటను వాళ్ళు అనుసరిస్తూ వచ్చినారు. చక్కని మరి సాదృశ్యాన్ని ప్రభు మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయన నోటి మాట చొప్పున వారు గుడారములను వేసుకొనిరి. ఆయన నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఏది వాళ్ళని గైడ్ చేస్తుంది? ఇక్కడ నాయకులు ఉన్నారు. అదే సమయంలో మరి మేఘము గుడారం మీద నిలవడము, గుడారం పైన
కొన్ని రోజులు ఉండి తర్వాత అది ఎత్తబడుతుంది. ఎప్పుడైతే అది ఎత్తబడుతుందో మేఘము, వీరేమైపోతున్నారు? ముందుకు సాగుతున్నారు. కొన్నిసార్లు అంట చూడండి 19వ వచనంలో, ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధి అనుసరించి ప్రయాణము చేయకూడదు. దేవుడు ఇలాగ మమ్మల్ని ఇక్కడ కొంతకాలం ఉంచున్నాడు, బహుదినములు. ఇంకా అప్పుడు వాళ్ళ అవసర లెక్కలన్నీ కూడా తీర్చుకుంటూ వారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మరి జీవిత యాత్రను వాళ్ళు కొనసాగించినట్టుగా ఎలా కొనసాగించినారంటే దేవుని యొక్క నోటి మాట చొప్పున, యెహోవా నోటి మాట చొప్పున వాళ్ళు వాళ్ళ యొక్క విధులు, వారి కార్యక్రమాలన్నీ కూడా జరిగిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలం మనము దేవుని యొక్క నోటి మాటలను అనుసరించి ముందుకు సాగుతామో అక్కడ మనకు ఆశీర్వాదం ఉంటుంది. మరి బైబిల్ గ్రంథం అంతా కూడా మరి ఆయన నోటి మాటలే. లేకుంటే మోషేకి ఏం తెలుస్తుంది ఎర్ర సముద్రంను పాయలు చేయటం అనేది? నువ్వు వెళ్ళు నీ జనాంగం దగ్గరికి, అక్కడికి వెళ్ళి ఆ కర్రను కింద పడేయి అన్నాడు. అక్కడ నీళ్లు రక్తంగా మారుతాయి. ఇవన్నీ కూడా ఎవరు గైడ్ చేసినాడు? ఆయన నోటి మాటను బట్టే. కనుక నిర్గమకాండ మొదటి నుంచి ఈ విధంగా అబ్రాహామును కానివ్వండి, ఇస్సాకును కానివ్వండి, యాకోబును కానివ్వండి, దేవుడు ఏం చేశాడు? నడిపిస్తూ వచ్చాడు. మీరు వెళ్ళండి, సొదొమ అంతా కూడా నశించిపోతుంది అని చెప్పినప్పుడు అలాగ వాళ్ళు ముందుకు సాగారు. దేవుడు గైడ్ చేసినాడు. ఏమని గైడ్ చేసినాడు? వెనక్కు తిరిగి చూడకూడదు అంటే మాటను ఏం చేసినారు? నోటి మాటను వాళ్ళు తిరస్కరించినారు. అయితే అక్కడ ఏం నష్టం జరిగిందో కూడా మనకు తెలుసు. కాబట్టి దేవుడు మనకన్నీ మేలుకరంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు, ఉపయోగకరమైనవే చేస్తాడు. ఆయన నడిపించే విధానమును, పద్ధతిని మనము అనుసరిస్తే, అవలంబిస్తే అది మనకు మేలుకరంగా ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మరి మా నాన్నగారు, మా అమ్మ చనిపోయిన తర్వాత మరి కొంతమంది మమ్మల్ని గృహాలకు ఆహ్వానించేవాళ్ళు. అప్పుడు మా నాన్నగారు వెనక వస్తుంటారు, మేమందరం ముందు పోతుంటాం. ఎంతమందిమి? 7 మందిమి. అందరం చిన్నవాళ్ళం కదా. ఒకరు నిదానంగా నడుస్తారు, ఒకరు తొందర నడుస్తారు. మరి నేను ఒక ప్రక్కకు నడుచుకుంటూ వెళ్తుంటాను. 7 మందిని ఇంక్లూడింగ్ మా ఫాదర్ కదా, అందరం కలిసి రోడ్లో నడుచుకుంటూ. ఆ దినాలలో మనకు 72వ సంవత్సరంలో కార్లు ఎక్కడున్నాయి, వాహనాలు ఎక్కడున్నాయి, ఆటోలు ఎక్కడున్నాయి. అయితే అలాగా కొన్ని గృహాల వాళ్ళు మమ్మల్ని భోజనాలకు పిలిచినప్పుడు, ఆహ్వానించినప్పుడు అలాగ మేము వెళ్ళేవాళ్ళం. అయితే కష్టం నడిపించటం అనేది. ఒకరు రోడ్డుకు అటు వెళ్తారు, ఒకరు రోడ్డుకు మరి దగ్గరకు, వాహనాల దగ్గరకు కూడా వెళ్తాం. మాకేం తెలియదు కదా గైడ్ చేయడం అనేది. ఇక్కడ లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? లక్షల మంది ఎక్కడికి వెళ్తున్నారు? కానానుకు ప్రయాణమై వెళ్తున్నారు. అయితే కొన్ని రోజులు ఆగాలి. ఎక్కడ ఆ మేఘం నిలిచి ఉంటుందో వారు అక్కడ గుడారాలు వేసుకోవాలి. చాలా సులభమైన పద్ధతి గుడారాలు వేసుకోవడం కదా. మరి వాటిని నిర్మించడం చాలా సులభం. ఎప్పుడైతే ఆ యొక్క మేఘం వెళ్ళిపోతుందో వాటిని ఏం చేయాలి? తీసి అందరూ మడత పెట్టేసేసి, ఫోల్డ్ చేసి మరి వారి దగ్గర పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. దీనికి కావాల్సింది ఏంటంటే సిద్ధపాటు, రెడీగా ఉండాలి. అక్కడే ఉండడానికి వీలు లేదు. అక్కడే ఉన్నారనుకో ఏం ఆలస్యం అవుతుంది? ప్రయాణం ఆలస్యం అవుతుంది. దేవుడు నిర్ణయించిన సమయంలో మరి ఈ యొక్క ప్రయాణ కాలంలో ఎన్నో పాఠాలు నేర్పించినాడు ప్రభు. ఈ విధంగా ఇశ్రాయేలీయులు ముందుకు సాగటానికి ఒక క్రమమును, ఒక పద్ధతిని వాళ్ళు కూడా అలవాటు పడిపోయినారు. దేనికి? మేఘము వచ్చి మందిరం మీద నిలిచినప్పుడు అందరూ చుట్టూ గుడారాలు వేసుకుంటారు. మందిరం చుట్టూ ఆ గుడారాల్లో నుంచి వెయిట్ చేస్తుంటారు అనమాట. అది ఎప్పుడు ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం పోతుంది ఎవరికి తెలియదు. పర్మనెంట్గా చాలా కష్టం కదా అలాంటప్పుడు కదా. మనం ఏమేమన్నా ఆలస్యం అయిపోతే విడవబడతాం. ఏమైపోతాం? మోషే విడిచిపెట్టిపోతారు. ఎర్ర సముద్రంలో కూడా వాళ్ళు ప్రయాణం అయిపోవడం చాలా కష్టం. అక్కడంటే నీళ్ళు వచ్చేసేస్తాయి అనేసి పరిగెత్తిపోయినారు. ఇక్కడంటే నీళ్ళు ఏం లేవు. అయితే ఆ గుడారాలు మడిచిపెట్టేసేసి వెంటనే అందరితో పాటు కలిసి వెళ్ళాలి.
కనుక ఇక్కడ ఏక మనసుతో ముందుకు సాగినారు. ఏ మనస్సు? ఏక మనస్సు. దేవుని యొక్క మాటకు లోబడి దేవుని మాటను మరి మోషే మరి తెలియచేస్తూ ఉంటే దాని ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. 19వ వచనంలో ఏమనుంది? ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. ఆ మేఘము చాలా దినాలు ఉంటే మాత్రం వాళ్ళు ప్రయాణం చేయలేదు. 20వ వచనంలో మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుడు ఒక గైడెన్స్ ఇస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. అవన్నీ ఆయన నోటి మాటలు. ప్రవక్తల ద్వారా, దైవ సేవకుల ద్వారా, భక్తుల ద్వారా దేవుడు ఏం చేశాడు? మన కొరకు వ్రాయించి పెట్టారు. వాటిని మనం ఏం చేయాలి? దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోలేదు. అక్క నా ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను, మా ఇంటి వారు చెప్పిన ప్రకారం మనం నడుచుకున్నామంటే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో దేవునికి అది ఇష్టమైన కార్యము కాదు. వాక్యం ఏం చెప్తుంది, దైవ సేవకులు ఏం చెప్తున్నారు, దాని ప్రకారం మనం నడుచుకుంటేనే మనకది ఆశీర్వాదం. కనుక ఇక్కడ ఎవరు వెనకంజ వేయలేదు. అందరి విషయంలో నెరవేరింది కనుకనే ఏమని చెప్తున్నాడు? యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. 21వ వచనం, అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. ఒక్కరోజే వారికి ఆగిపోయి అక్కడ ఉండేది ఇస్తున్నారు. ఇంకొన్ని సందర్భములలో బహుదినములు ఇస్తున్నారు. దానికి సిద్ధపడి ఉండాలి, దీనికి కూడా సిద్ధపడి ఉండాలి. ఒక్కరోజే. అలాగే ఏం చేశారంట? పగలు రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడు వారు పగలేమి రాత్రి ఏమి, ఒకవేళ రాత్రి ఎత్తబడింది అనుకో, రాత్రి కూడా వాళ్ళు ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి కదా. చాలా శ్రేష్టమైన అనుభవాలను మనం ధ్యానించుకుంటే మంచిది. ఈ యొక్క సంఖ్యాకాండము, లేవికాండంలో అన్ని శ్రేష్టమైన అంశాలు ప్రభు మన కొరకు రాయించి పెట్టాడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇవన్నీ. వారి జీవిత యాత్రలో ఎన్నో అనుభవాలు దేవుని యొక్క నోటి మాటను అనుసరించినారు. కనుక మనం కూడా అలాంటి తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటాను. 21వ వచనంలో, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు కానీ 1 నెల కానీ 7 ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయక తన గుడారములలో నిలిచిరి. ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చినారు? ఒకసారి 2 దినములేనంట. అది ఎవరికి తెలియదు, కనిపెట్టే వారికే తెలుస్తుంది. ఆ మందిరం మీద మేఘము నిలిచి ఉండడము కనిపెట్టిన వారు. కనుక ఎదురు చూడాలి. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? మన దిన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అదే సమయంలో దేని గురి చూసి ఉండాలి? కొన్ని సందర్భాల్లో అయితే బూరలు ఊదినారు. అంటే మందిరం విషయంలో కాదు, సైనికులు ఎలాగా సిద్ధపడి దేవుని కార్యములను జరిగించాలనేసి బూరలు ఊదినారు. ఒక్కొక్క బూరలు ఊదే సందర్భంలో ఒక్కొక్క రకంగా బూరలు ఊదారు. అది మన సందర్భం కాదు ఇది. అలాగా బూరలు ఊదినప్పుడు వాళ్ళు ప్రయాణమై సాగినారు, యుద్ధాలు చేస్తూ వచ్చారు. ఇక్కడ మరి మేఘమును చూచి ఒకసారి ఏమైపోతుందంట? నెల. ఎన్ని రోజులు? 30 దినాలు. అప్పుడు వారు కొంత రెస్ట్ తీసుకొని దేవుడు వారికి కృపను అనుగ్రహిస్తున్నారు. ఏంటంటే ఎవరు కూడా ఏ వాహనం లేదు ప్రయాణం చేయటానికి. ఎలాగ పోయినారు ఆలోచించుకుందాం ఒకసారి. ఎలాగా? కాలి నడకన ప్రయాణం చేసినారు. ఎక్కడికమ్మా? కానాను దేశానికి. ఎలాగా? కాలి నడకన ప్రయాణం వారికి ఎంత బలం ఇచ్చాడు దేవుడు, ఎంత శక్తిని ఇచ్చినాడు. మనం నడవటం లేదు కాబట్టి మనకు కాళ్ళు ఏమైపోతున్నాయి? చాలా బలహీనమైపోతున్నాయి. నడవాలంట కదా, నడిస్తే చాలా మంచిది. దేవుడు వారికి నడక పెట్టినాడు. రెస్ట్ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కసారి నెల, ఇంకొకసారి 7 ఏడాది.
సంవత్సర కాలంలో మరి ఎన్ని బలులు అర్పించినారో, అర్పణలు తెచ్చినారో, ఏ కార్యములు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలని మోషే వాక్యములు చెప్తూ వచ్చినాడో, ఎక్కడ కూడా మోషే వేస్ట్ చేసిండాడు. వాళ్ళను బలపరుస్తూ నడిపిస్తూ వచ్చి ఉంటాడు. నాయకులు దేవుని యొక్క ఆత్మచేత శక్తి చేత నింపబడి ఉంటే ప్రతి సమయాన్ని వాళ్ళు ఏం చేస్తారు? సద్వినియోగపరుచుకుంటారు. సంవత్సర కాలం మీరు పండుకొని బాగా తిని నిద్రపోండి అని మోషే చెప్పిండాడు. నాకు తెలిసినంత మటుకు దేవుడు నిర్ణయించిన కార్యాలు ఉన్నాయి. దేవుని యొక్క మందిరానికి అందరూ కూడా వచ్చి నిలబడాలి. మోషే చెప్పే మాటలన్నీ కూడా వాళ్ళు వినాలి. కాబట్టి ఆ దేవుని యొక్క సేవకుడు మరి చక్కగా వారిని నడిపించినాడు. ఒకసారి ఒక దినము, తర్వాత 2 దినములు కానీ, లేకపోతే 1 నెల కానీ, అలాగా ఏడాది కానీ ఏడాది తడువు చేసినాడు అనేసి నిర్లక్ష్యంగా ఉంటే దేవుని యొక్క కార్యములను గుర్తుపట్టకుండా ఉంటే మనకు టైం ఎక్కువ చేకుంది. ఇప్పుడు కూడా ప్రభువు అక్కడ సమీపంగా ఉందంటే కొంతమంది ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా నడుచుకుంటూ దేవుని యొక్క రాకడకు సిద్ధపరచడానికి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంటే సిద్ధపరుస్తున్నాడు కొన్ని సూచనల ద్వారా. మనకు దేవుడు వాక్యంలో స్పష్టంగా రాయించి పెట్టాడు కనుక మనం సిద్ధపడి ఉంటున్నాం. ఇక్కడైతే ఏడాది 1 సంవత్సర కాలం పాటు ఆ తడువు చేసి మందిరం మీద నిలిచినడలా ఇశ్రాయేలును ప్రయాణం చేయక తన గుడారములలో నిలిచిరి. నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఎప్పుడైతే ఆ మందిరమును అక్కడ వాళ్ళు దాన్ని సిద్ధపరుస్తారో అప్పుడు ఏమైపోతుందంటే అక్కడికి మేఘము వచ్చి నిలుస్తుంది. ఆ విధంగా వారు దేవుని యొక్క కార్యములను కొనసాగిస్తూ ముందుకు సాగారు. ఈ విధంగా దేవుడు ఏం చేశాడు? ఆయన గైడ్ చేస్తూ వచ్చాడు. దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అలాగ మోషే ఆ నోటి మాటను కూడా వాళ్ళు తిరస్కరించలేదు. ప్రభు మోషేకు ఆజ్ఞాపించిన మాటల ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. 23వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. దేవుని యొక్క మాట చొప్పున మనం ఈ దినాలలో దేని చొప్పున మనం మన యొక్క జీవిత కాలంలో జీవిత యాత్రలో ముందుకు సాగుతున్నాం. మన ప్రయాణమే అనుకోండి కదా, ఎన్నెన్నో ఆలోచనలు, మనకు ఎన్నెన్నో సలహాలు. వివాహాలే అనుకోండి, ఇల్లు కట్టడమే అనుకోండి కదా, దేవుని బిడ్డలము దేవుని కార్యములను జరిగిస్తుంటాం, దేవుని వాక్యమే వింటుంటాం. అదే సమయంలో యెహోవా మాట చొప్పున కాదు కదా, ఎవరినో ఒకరిని పక్కన ఆలోచన అడుగుతాం అన్నమాట. ఈ దినము మంచిదా? ఈ దినం ఈ కార్యం చేయడం మంచిదా కదా. వాళ్ళ నోటి మాట చొప్పునను మనము అనుసరించినవి ఎన్నో ఇక్కడ కూర్చున్న విశ్వాసుల యొక్క జీవితాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక మంచి నిదర్శనం, మనకు ఒక ఎగ్జాంపుల్. ప్రభు నీ వాక్యంలో ఏం చెప్పినా అది చేయటకు మాకు సహాయం చేయి, నీ వాక్యాన్ని అనుసరించటకు మాకు నేర్పించండి. ఇది మనము విస్మరిస్తే దేవుని మనము తిరస్కరించినట్టు, దేవుని ఆజ్ఞకు మనము లోబడిన వారం కాదు. వారైతే 1 ఏడాది కొంతకాలము అక్కడ ఉంటున్నారు, మనమైతే నిత్యం ఈ భూమి మీద ఉన్నాం. దేవుడు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు మనకు గడువు ఇచ్చినాడు. ఈ ప్రయాణంలో మనం కూడా కానానుకు, పరమ కానానుకు ప్రయాణం అవుతున్నాం. పరలోక యాత్రలో మనం ఉన్నాం. భూమి మీద మనకు భూనివాసకాలం మనకు స్థిరమైనది కాదు. షార్ట్ పీరియడ్ మనం ఉండేది, కొంతకాలమే. కనుక ఇక జీవిత యాత్రలో మరి ఎవరి మాట చొప్పున మనం నడుచుకుంటున్నాం? దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రతి ఒక్కటి రాయించినాడమ్మ దేవుడు. ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఆహార విషయంలో కూడా రాసినాడు. ఏవేవి ఆచరించాలి, ఆచరించకూడనివి, ఆచరించవలసిన దినములు, ప్రభు కొరకు ఎలాగ జీవించాలి, అన్నీ స్పష్టంగా రాయించినాడు దేవుడు కదా. జనప నారదో కానీ ఇంకేంటంట, ఉన్నితో కానీ జత చేసి కట్టకూడదు కదా, అలాంటి వస్త్రాలు వేసుకోకూడదు. తర్వాత రక్తమును తినకూడదు,
క్రొవ్వును తినకూడదు. ఎన్ని అంశములు ఆ దేవుడు బయలుపరిచినాడు, అవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనవి. అయితే దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని ఆచరిస్తే అది మన కుటుంబానికి ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వీళ్ళు ఆచరించినారు కనుక ఒక సాక్ష్యాన్ని ఇక్కడ దేవుడు రాయించి పెట్టాడు. ఎవరి విషయంలో? ఇశ్రాయేలీయుల విషయంలో. ఏమంటున్నారు? ఎవరి నోటి మాట చొప్పునంట? యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. దేవుడు ఆజ్ఞాపించిన మాటలకు వాళ్ళు లోబడి నిత్యం అలాగనే చేస్తూ వచ్చారు. ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు చూడండి దేవుని యొక్క నోటి మాటలు. మనకు దేవుడు ఈ దినములలో 66 పుస్తకాలు ఇచ్చినాడు. ఎంతమంది భక్తులు రాసినారు ఇక్కడ, ఎంతమంది ప్రవక్తలు రాసినారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి దేవుని బిడ్డలు ఎలాగ నడుచుకునే వాళ్ళనో దేవుడు మనకు తెలియచేసినాడు. అలాగనే యోహాను భక్తుడు కూడా తెలియచేసినాడు, బాప్తిస్మిచ్చి యోహాను. ఆ విధంగానే ప్రభు చేత ఆశీర్వదించబడిన శిష్యులు, అలాగనే మరి కడమ వారిలో నేను ప్రత్యేకించబడినానని పౌలు భక్తుడు చెప్పుకుంటూ తను ఎంతగా గైడ్ చేసినాడో, విశ్వాసులు ఎలాగుండాలి, సంఘములు ఎలాగుండాలి, కుటుంబాలలో ఎలాగుండాలి, ప్రతి పరిస్థితిని చక్కగా వివరించినాడు. అవే ఆయన నోటి మాటలు. వారిని దేవుడు ఆత్మచేత నింపి అలాగ రాయించినాడు. ఎంతమంది మనము ఫాలో అవుతున్నాం? నా కుటుంబము ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటే, ఆయన నోటి మాట ప్రకారం నడుచుకుంటే ఆశీర్వాదము అనేది మన మనసుకు వస్తే ఈ లోక పద్ధతులు మనం పాటించాం, ఈ లోకరీతిగా మనం నడుచుకోం. ఇశ్రాయేలు కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి. ఆ దినాలలో శోధనలు వచ్చి కొంత దేవునికి అయిష్టమైన కార్యములు చేసిన వాళ్ళంతా కూడా రాలిపోయినారు. జ్ఞాపకం చేసుకుందాం, నోటి మాట ఎంత శ్రేష్టమైనది. పరమ నుండి వచ్చే ఆజ్ఞ ఇది. దేవుడు ప్రేమించి ఇస్తున్న మరి కార్యములు, వాటిని మనం గౌరవించినప్పుడు, వాటిని మనం ప్రేమించినప్పుడు మన జీవితాలకు అది ఎంతగానో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము ఒక మాట అక్కడ రాయబడింది. పన్నెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట రాయబడింది. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. ఎంత కఠినంగా పెట్టినాడు చూడండి దేవుడు ఇక్కడ. ఎవరి మాటమ్మా? యాజకుని మాట. తర్వాత నీ దేవుడని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాట. పరిచర్య చేసే యాజకులు ఉన్నారు, ప్రీస్ట్, హై ప్రీస్ట్. వారి మాటల ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. చెప్పినాడు, నీ దేవుడైన యెహోవా మరి కొరకు మీరు ఎలాగా మరి జీవించాలి అని దేవుడు తెలియచేశాడు. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే, ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆ యాజకుల దగ్గరికి వెళ్ళాలి. యాజకుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు యాజకులు చెప్పినట్టుగా కుడికి కానీ ఎడమ కానీ తిరగకూడదంట. 11వ వచనంలో, వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి కానీ ఎడమకు కానీ నీవు తిరగకూడదు. మనకు సమస్యలు వచ్చినప్పుడు దైవ సేవకుల దగ్గరికి వస్తాం, మన గొడవ ఉంది అలవాటు. అది ఎంతమంది పాటిస్తున్నారు? ఊరికే నేమ్ సేక్ వచ్చేసేసి దైవ సేవకులను సంతోషపెడితే బాగుంటుంది అనేసి అడిగి వెళ్ళి మన ఇష్టానుసారంగా చేసిన సందర్భాలు ఎన్ని ఉంటాయో. అయితే ఇక్కడ చాలా కఠినంగా దేవుడు జవాబిస్తున్నాడు. ఏమంటున్నాడు? 12వ వచనంలో, ఎవడైనాను మూర్ఖించి అక్కడ నీ దేవుడని యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటే గాని ఆ న్యాయాధిపతి మాటే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. మరణానికి అప్పగిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎంత కఠినమైన పద్ధతులను దేవుడు అక్కడ అవలంబించినాడు చూడండి.
అట్లు చెడుతనం ఇశ్రాయేలులో నుండి పరిహరింపవలెను. ఎందుకు చావగొడుతున్నారు? చెడుతనమును తీసివేయటానికి. నువ్వు యాజకుని దగ్గరికి వెళితే యాజకుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి. నడుచుకోము కొన్నిసార్లు. అలాగ నడుచుకోకపోతేనంట ఏం చేస్తారంట? మాట విననోళ్ళని ఎడల వారు చావగొట్టబడాలి. ఎంత అందుకే భయపడతారు యాజకులు అంటే. ఎవరు? ఇశ్రాయేలీయులు. చాలా కఠినంగా వారిని శిక్షించేవారు. 13వ వచనంలో, అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ వర్తనను విడిచి పెట్టేద్దరు. కనుక దేవుని యొక్క మాటకు లోబడాలి. ఇక్కడ యాజకుల మాటకు లోబడకుంటేనే ఇంత శిక్ష. కనుక దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆయన చూచి వారిని కూడా ఉగ్రత పాలు చేస్తాడు. ఎంతోమంది అవిధేయులు, మాట వినని వారు మధ్యన ఏమైపోయినారు? రాలిపోయినారు. ఇక్కడ యోబు భక్తుని జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు భక్తుడు ఇక్కడ చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. 23వ అధ్యాయము శ్రమల గుండా వెళ్తూ ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 11వ వచనంలో, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్తున్నాడు ఈయన? శ్రమల గుండె వెళ్తూ చెప్తున్నాడు. అన్నీ సరిగ్గా ఉండి చెప్పటంలే. శ్రమల గుండె వెళ్తూ కన్నీరు కారుస్తూ బాధలో మరి నిత్యము నిండా కూడా కురుపులతో నింపబడి ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఇలాంటి సాక్ష్యము సమూయేలు కూడా చెప్తాడు. నా జీవితకాలంలో లాస్ట్ సాక్ష్యం చెప్తాడు ఆయన. నా జీవితకాలంలో నేను ఎలాగ జీవించినాను, దేవునికి ఎంతో నమ్మకస్తుడిగా జీవించిన, ఎవరి దగ్గర ఏం తీసుకోలేదు. ఇది కూడా సాక్ష్యం. ఏమంటున్నాడు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. అంటే శ్రమల గుండా వెళ్తూ దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. ఎందుకు? తీర్మానం చేసుకున్నాడు, ఆయన నోటి మాటను నేను అనుసరించాలి. నా సొంత అభిప్రాయముల కంటే, స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితని. దేన్ని? నోటి మాటలు. లేదక్క, మా ఇంటి వాళ్ళు మా బంధువులు ఇలాగ చెప్పినారు, అలాగనే చేయాలి. ఎంతమంది మీలో ఉన్నవాళ్ళు ఎన్నిసార్లు దైవ సేవకులను బాధ పెట్టింటారు. మాకంటే ముందుగా ఎవరిని బాధ పెట్టింటారు? దేవునికి అన్నీ తెలుసు కదా. మనము దైవ సేవకుల దగ్గరికి వచ్చినట్టే ఉంటాం. సొంతగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఆ నిర్ణయాల వెనక మనకు ఆశీర్వాదం ఉందో లేదో అది మరి మనం గ్రహించాం. తొందరపడే నిర్ణయాలు తీసుకుంటాం. దైవ సేవకులు చెప్పే మాట మా జీవితాలకు మేలుకరము. దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఎన్నో రాసి పెట్టాడు. మనం ఎవరిని గైడెన్స్ తీసుకోనక్కర్లేదు, ఎవరిని అడగనక్కర్లేదు. సలహాలన్నీ కూడా అక్షుణ్ణంగా దేవుడు రాయించి పెట్టాడు. అయితే మనం ఏమైపోతున్నాం? అనుసరించటం లేదు. ఏమంటున్నాడు? సాక్ష్యం ఏమని ఇస్తున్నాడు? నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా నేను ఎంచినాను. దేన్నంట? ఆయన కమాండ్మెంట్ను. నేను అన్ని సందర్భాల్లో ఈ కార్యం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. నా సొంత డిజైర్స్ నేను తీర్చుకోవటానికంటే, నాకు కూడా కొన్ని డిజైర్స్ ఉంటాయి. మంచి వస్త్రాలు వేసుకోవాలని, మంచి ఆహారం తినాలని. నాకు కాదు, యోబుకు. అయితే నేనేం చేస్తున్నాను? దేవుని మాటను నేను అవలంబిస్తున్నాను. నా సొంత అభిప్రాయాలను పక్కకు పెట్టేసేసి, దేవా నువ్వేం చెప్తావో నేనే అది చేస్తాను. మనం చేయెత్తగలమా ఈ విషయానికి? ఎత్తలేం కదా. కొన్నిసార్లు కుటుంబ యజమానులు చక్కగా దేవుళ్ళు దీవిస్తుంటే శోధకురాలు భార్య శోధిస్తూ ఉంటారు.
కొన్నిసార్లు ఆత్మీయురాలుగా ఉందనుకో ఇంటి యజమానురాలు, మరి యజమానుడు ఎంతో మరి బలహీనపరుస్తూ మాటల చేత నిరాశపరుస్తూ ఉంటారు. ఇలాంటి కుటుంబ జీవితయాత్రలో మనం ఉంటున్నాం. దేవుని కొరకు ఎలాగ జీవిస్తున్నాం? ఎలాగుండాలి? ఇరువురు ఎవరు వినకపోయినా దేవుని మాట ఒకరు చెప్పుకునేటట్టు ఉండాలి. మనం ఈ విషయాల్లో తప్పిపోయినాము, మన విషయాల్లో దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయినాం. ఆయన ఏం చెప్తున్నాడు వాక్యం చూద్దాం. ఆయన ఏం చెప్తున్నాడు దాని ప్రకారం నడుచుకుందాం. ఎప్పుడైతే అలాగ మనం నడుచుకుంటామో ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. నన్ను గణపరిస్తే మిమ్మల్ని నేను గణపరి, నా నోటి మాటలను మీరు స్వీకరిస్తే మీకు అది ఆశీర్వాదం పొందినారు. కాబట్టి ఆ అధ్యాయం అంతా కూడా 7-8 సార్లు ఆ సంఖ్యాకాండంలో అలాగా రాయించబడింది. కనుక ఇక్కడ కూడా యొక్క యోబు చక్కని మాటలు తెలియచేస్తున్నాడు. అలాగనే కీర్తనల గ్రంథం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కూడా కీర్తనకారుడు చక్కని మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 17వ అధ్యాయము 4వ వచనంలో 3 మధ్యలో చదువుతాను. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నోటి మాట, నీ నోటి మాట నాకు కావాలి అని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. అలాగనే నీ నోటి మాటను బట్టి 4th వర్స్, నన్ను నేను కాపాడుకొని ఉన్నాను, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, కాబట్టి నా కాలు జారలేదు. ఎంత మంచి సాక్ష్యం చూడండి. ఏమంటున్నాడు? నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దావీదు తన జీవిత కాలంలో దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ వచ్చాడు. ఆ దినాలలో పరిశుద్ధ గ్రంథం వారికి లేదు. అయితే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నీ నోటి మాటను బట్టి నన్ను నేనేం చేస్తున్నాను? ఎవరైతే ఆయనకు సమీపస్తులుగా ఉంటారో, ఎవరైతే దేవునితో సంబంధం పెట్టుకుంటాడో దేవుడు వారిని గైడ్ చేస్తాడు. దేవుడు వారికి తన స్వరాన్ని వినిపింప చేస్తాడు. దేవుడు వారితో మాట్లాడుతుంటాడు. ఈ వాక్యం లేని దినములలో దేవుడు ఏం చేశాడు? వారిని దర్శిస్తూ వారితో మాట్లాడుతూ వచ్చినాడు. అయితే ఈ దినములలో మనకు దేవుడు స్పష్టంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అన్ని అంశములు, అన్ని విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు కూడా మనము తిరస్కరించినట్లయితే, దేవుని మాటలకు లోబడనట్లయితే తీర్పు దినమందు మనము ఆయన సన్నిధిలో నిలబడాలి. అప్పుడు ఎవరి క్రియల చొప్పున వారికి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎంతగా మనము దేవుని యొక్క మాటలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. 66 పుస్తకాల్లో దేవుడు అనేకమైన ఆత్మీయ సత్యాలు రాయించి ఉండగా మనం ఎంత దేవుని మరి ఇష్టపూర్వకంగా నమ్ముకొని ఆయన కొరకు మనము జీవిస్తున్నాం. ఏమంటున్నాడు? నా కాలు జారలేదు, ఎక్కడ కూడా నేను ఫెయిల్ కాలేదు, తప్పిపోలేదు. ఎంత మంచి సాక్ష్యం. మన కుటుంబం అలాగా భయంతో, భక్తితో ప్రభా నువ్వు ఏం చెప్తున్నావు దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయాన్ని దయచి. మన ఇళ్ళ ప్రక్కన ఎవరైనా లోకస్తులు ఉన్నారనుకోండి కదా, వాళ్ళ సలహాలు మనం తీసుకోకూడదు, వారి ఆలోచనల దగ్గరికి మనము వెళ్ళకూడదు. నీకు ఆహార పదార్థాలు వండడానికి రాకున్నా కూడా నేర్చుకోవాలి. దేవుడు ఆజ్ఞ ఇస్తాడు, దేవుడు ఆలోచన ఇస్తాడు. మరి 72వ సంవత్సరంలో మా మదర్ చనిపోయినప్పుడు, మా తల్లిని మేము కోల్పోయినప్పుడు నాకేం తెలీదు. కానీ 6వ తరగతిలో ఉన్నప్పుడు ఎవరు నేర్పించినారు? దేవుడే అన్ని గైడ్ చేసినాడు. ప్రతి విషయం, మా కుటుంబాన్ని చక్కబెట్టుకునే విషయం, నడిపించుకునే విషయం, మిగతా 7 మంది మేమందరం కూడా ఒకే మాటలో ముందుకు సాగటానికి దేవుడు నడిపించినాడు. ఆహార పదార్థాలు సిద్ధం చేసే విషయంలో, వస్త్రాలు వేసుకునే విషయంలో. మేము లోకస్తుల్లాగుంటే మా తండ్రి సేవ చేయలేడు. ప్రతి విషయంలో ఎంతో భయభక్తులు కలిగి దేవుని కొరకు మేము జీవించడానికి, పరలోకమందున దేవుని మహిమపరచడానికి, ఘనపరచడానికి, మా తండ్రి సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేశాడు. అన్నీ ఆయనే నేర్పించినాడమ్మా. నేనైతే ఎవరిని అడిగి ఏది నేర్చుకోలేదు. ఈ దినాలలో ఏమ్మా ఎలా చేస్తున్నావు వంట? ఏముందంటే యూట్యూబ్లో వచ్చేసేసినాయి, అన్నీ నేర్చుకుంటున్నాం అంటారు. అన్నీ చేసేస్తాం చాలా ఫాస్ట్.
ఆ దినాల్లో మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా? దేవుడు మనల్ని నడిపిస్తే, ఆయన నోటి మాట ప్రకారం మనం కొనసాగుతూ ముందుకు సాగుతుంటే అది ఎంతో మేలుకరంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? నడువుడి త్రోవా ఇదే మార్గం అని ప్రభు మనకు బోధిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో, ప్రభు నీ కొరకు నేను ఎలాగ సాగాలి, నేను జ్ఞానం లేని దాన్ని ప్రభు, నా కుటుంబాన్ని నేను నడిపించుకోలేను, నేను అల్పమైన తలంపులు కలిగిన దాన్ని ప్రభు, నీకు ఇష్టంగా నేను నడుచుకుంటే నా కుటుంబం ఆశీర్వదించబడదు, నీ ఇష్ట ప్రకారం నేను నడుచుకోవాలని ఆశిస్తున్నాను. ఎలాగ నడుచుకోవాలనుకున్నారో ఆ దినాలలో వాళ్ళు దేవుని యొక్క యెహోవా నోటి మాట ప్రకారం ఎలాగ నడుచుకున్నారో అలాగ నడుచుకోవడానికి మనం తీర్మానం చేసుకున్నట్లయితే మన కుటుంబము, మన జీవితం అంతా కూడా ఏమైపోతుంది? ఆశీర్వదించబడుతుంది. అది మన జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉంటుంది. దేవుడు మనకు ఎక్కడికి కూడా వెళ్ళనక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథంలోనే సమస్తాన్ని రాసి పెట్టారు. వివాహాల విషయం రాసి పెట్టారు. ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, ఎలాగ దేవుని కొరకు మనము అర్పణలు తీసుకొని రావాలి రాయించి పెట్టారు. ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో రాయించి పెట్టారు. ఏవి తినాలనో ఏవి తినకూడదు కూడా రాయించి పెట్టాడు. మనమే ప్రభు సన్నిధికి రాక కొన్ని అంశంలో తెలుసుకొనక మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ వస్తుంటాం. ఈ సాక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. ఏంటంట? దేవుని యొక్క నోటి మాట ప్రకారం మన కుటుంబంలో పడనీరు. ఒకవేళ అలాగ జీవిస్తాము, అలాగ ఉంటామంటే కూడా ఆ కాలం అయిపోయింది, ఇప్పుడు అలాగ నడుచుకోవడానికి లేదు. ఆ దినాలలో వాళ్ళు అలాగ జీవించినారని చాలామంది చెప్తుంటారు, సపోర్ట్ చేసుకుంటారనమాట. అది కూడా దేవుడు వింటాడు. దానికి కూడా తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అలాగ దేవుని నోటి మాట ప్రకారం మనం నడుచుకుంటే మనకు శ్రమలు ఈ లోకంలో మనకంతగా మనల్ని ఇష్టపడరు, ఆయన నోటి మాట ప్రకారం నడుచుకునేవారని. అయితే ఎవరు ఇష్టపడాలి మనల్ని? దేవుడు ఇష్టపడాలి. ప్రభువా, నీ ఇష్ట ప్రకారం నేను నడుచుకోవడానికి సహాయం దయచి. మాకు తెలిసిన మంచి విశ్వాసి ఒకరోజు వచ్చి వాస్తు ప్రకారము ఫ్రంట్ పోర్షన్ అంతా పడగొట్టేసేసినాడంట. వాస్తు ప్రకారం వాళ్ళు అప్పటికే అంత ఆర్థికంగా ఎంతో దెబ్బతిని ఉన్నారు. మరలా ఏం చేసినారు? వాస్తు ప్రకారం, అది నోటి మాటనా, దేవుని యొక్క నోటి మాటనా, వాస్తు ప్రకారం పడగొట్టేసేసి కట్టించుకొని పెద్ద బైబిళ్ళు పట్టుకొని వాళ్ళు పెద్ద సంఘానికి వెళ్తారు. శోధన చూడండి, ఎలాంటి విషయాల్లో సాతాడు మనల్ని పడగొడతాడో. కనుక అన్ని సందర్భాల్లో, అన్ని విషయాల్లో ఇలాంటి వాక్య భాగాలు మనము చదువుతూ ఉండగా మనకు ఎన్లైట్మెంట్, మన ఆత్మీయ జీవితాన్ని మనం నూతనపరచుకోవటానికి దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది కాలంలో సెట్ చేసుకుందాం. ప్రభువా, మరి నేను ఇంకెలాగ నీ కొరకు జీవించాలి, ఆత్మీయ నూతన విధానంలో నేను ఎలాగ పాటించాలి. క్షమాపణ అడగడానికి దేవుడు చాలా టైం ఇచ్చినాడు మనకు. ప్రభువా, సారీ నాయనా, నన్ను క్షమించంటే ప్రభు క్షమిస్తాడు అని మనం పాపంలో నిలిచి ఉండి దేవునికి ఇష్టమైన కార్యములు చేయటం కాదు. దేవుని వాక్యం వినడానికి దేవుడు వారంలో అనేక మార్లు ప్రభు సన్నిధికి వస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆ మాటలకు మనం ఏం చేద్దాం? వీళ్ళు విధేయత ఎలాగ చూపించినారో, దావీదు మహారాజు ఎలాంటి విధేయత చూపిస్తున్నాడో, యోబు భక్తుడు ఎలాగ విధేయత చూపిస్తున్నాడో, అలాగనే ఇశ్రాయేలీలు ఎలాగ విధేయత చూపించినాడో, మోషే ఎలాగ విధేయత చూపించినాడో, యెహోషువ ఎలాగ విధేయత చూపించినాడో, మనం కూడా ప్రభువా, నేను జారిపోకుండా, నా కాలు జారకుండా నీ మాటలకు లోబడి నడుచుకోవటానికి నాకు సహాయం దయచి. నా స్వాభిప్రాయం కంటే దేవుని మాటకు నేనేం చేశాను? ప్రాధాన్యత ఇచ్చినాను. చాలా సాకులు చెప్తాం మనం, నాకు లేదు కానీ వాళ్ళు అలాగ చేయించినారు, అది కూడా దేవుడు వింటాడు కదా. నువ్వు ఎదుర్కోవడానికి మరి ముందుకు రాకపోతే నువ్వు కూడా దాంట్లో పాలుభాగస్తురాలు అయినట్టే. కనుక ఎన్ని మార్లు మన ప్రభువును క్షమాపణ కోరాలను. అందుకే ఆదివారం మనం బలలో యోగ్యరీతిగా పాలు పొందటానికి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవటానికి ప్రభు సన్నిధికి పలుమార్లు మనం ప్రతి ఆదివారం ఆయన బలలో యోగ్యంగా పాలు పొందటానికి, పరీక్ష చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవటానికి ఇలాగ మనం తలపోసుకుంటే ఇశ్రాయేలీలు ఎంతో శ్రేష్టమైన సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మొత్తము 7 మార్లు ఇక చిన్న పారాగ్రాఫ్లోనే ఏమని రాయబడింది? నోటి మాటను అనుసరించి
యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణం చేసిరి. ఇది మనకు అప్లై చేసుకుందాం, మన జీవితాల్లో పరిశీలన చేసుకుందాం. ఎన్ని మార్లు నేను ఆయన నోటి మాటను తిరస్కరించినాను, ఎన్ని మార్లు నా సొంత తలంపులను ఆధారం చేసుకున్నాను. చాలా కుటుంబాలు మరి ఇంట్లో మరి కుటుంబ యజమానురాలు ద్వారానే నడిచేది. కాబట్టి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, ఎలాగ నడిపిస్తున్నారు? అన్ని కుటుంబాలు, పురుషులదేం ఉండదు నాకు తెలిసినంత మట్టుకు. అయితే చెప్పేదేంటి తెలుసా? యజమానుల మీద చెప్తారు. ఆ విషయాల్లో కూడా మనం ఎన్నిసార్లు అబద్ధాలు వింటాము కదా. దేవుని యందు మనము నిలబడితే తలేం కొన్నిసార్లు పరిశీలన చేసుకుందాం. ప్రభువా, మరి నీ కొరకు నేను ఎలాగ యథార్థంగా జీవించాలి, ఎలాగ నమ్మకంగా జీవించాలి. కనుక మాదిరి ఉంది, బహు ఎగ్జాంపుల్స్ దేవుడు మనకి ఇచ్చినాడు. యోబు చెప్తున్నాడు, దావీదు చెప్తున్నాడు. కనుక మన కుటుంబాలను దేవుడు ఏలుబడి చేయాలి, ఆయన ప్రజెన్స్ని మనం కోరుకోవాలి. నా కుటుంబాన్ని ఆయన నడిపించాలి. ఆయన నడిపిస్తే నీ కుటుంబానికి ఎంతో మేలు, ఆశీర్వాదం. నువ్వు నడిపించినావు అనుకో నీ కుటుంబాన్ని, అది నీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండదు. నువ్వు ఫెయిల్ అయిపోతావు, నువ్వు అపజయం పొందుతావు. నువ్వు చేసిన కార్యానికి నీ బిడ్డలు అపజయం పొందుతారు. కనుక ప్రతి దాంట్లో భయం కలిగి ఉండాలి. ప్రభువా, నేను మనుషులను సంతోషపెట్టకూడదు, ఎవరిని? నిన్ను సంతోషపెట్టాలి, నీ ఆజ్ఞలను అనుసరించాలి. అలాగ నీ కొరకు నేను నా జీవిత కాలంలో మరి ప్రభు వచ్చేది ఎప్పుడో మనకు తెలియదు, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కనుక ప్రభు అంటున్నాడు, మెలకువ కలిగి ఉండండి, సిద్ధపడి ఉండండి. మీ జీవితాల్లో ఇంకా ఏమైనా క్రమపరచుకొని ఉంటే మీరు క్రమం చేసుకోండి. క్షమాపణ అడిగే విషయంలో క్షమాపణ అడగండి. ప్రభు సన్నిధులు యోగ్యులుగా నిలబడుతూ నేను ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాను. వచ్చి మనం రాసుకొని ఆ నోట్స్ మూసి ఇంట్లో పెట్టుకోవడం గొప్ప సంగతి కాదు. ఎంతగా నేను వింటున్నాను, ఎంతగా నేను ఆచరిస్తున్నాను. దైవసేవకులు కూడా చాలా రెఫరెన్స్లు చెప్తూ ఉంటారు. సరే, మనం ఎంతగా ఆచరిస్తున్నాం? నువ్వు రెఫరెన్స్లు రాసుకుంటూ బిజీగా ఉన్నట్టయితే దేవుని వాక్యాన్ని వినలేవు. కనుక వాక్యాన్ని విని ఇంట్లోనే సిద్ధపడి రావాలి. ఏంటి? ఈరోజు చెప్పే వాక్యాన్ని నేను హృదయంలోనికి తీసుకోవటానికి, నడుచుకోవటానికి నాకు ఆత్మలో నూతనత్వం దయచేయి ప్రభువా. అపవాదికి నేను చోటు ఇవ్వకుండా నాకు సహాయాన్ని దయచేయి. నేను ఎక్కడ జారిపోతానో, ఎక్కడ తప్పిపోతానో పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే నీ ద్వారా నీ కుటుంబము ఉన్నతమైన స్థానానికి వెళ్తుంది కదా. ప్రతి కుటుంబంలో నడిపించేది ఇంటి యజమానురాలే. కనుక దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ మరి సమయం ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకొని ప్రభా, నీ చిత్త ప్రకారము నీ సన్నిధిని కోరుకుంటూ నువ్వు మాతో ఉండాలి ప్రభా. ఆ మేఘం ఎలాగా ఆ గుడారం పైన నిలిచిన్నదో అలాగా నీ సన్నిధి మేము నిత్యము చూడాలి. అలాగా నువ్వు నిర్ణయం చేసుకుంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తే చుట్టుపక్కల వాళ్ళు మరి తెలుసుకుంటారు, నిజంగా వీరితో ప్రభు ఉన్నాడు, వీరిని ప్రభు నడిపిస్తున్నాడు. అలాంటి దైవికమైన మరి అనుభవాల గుండా మరి ఇశ్రాయేలీయులు వెళ్ళారు. మరి మనకు కూడా దేవుడు సమృద్ధి అనే వాక్యం ఇచ్చాడు, దైవ సేవకులను ఇచ్చాడు. ఈ దినాలలో ప్రతి ఇంట్లో వాక్యం చెప్పగలిగే స్థితిగతులు దేవుడు ఇచ్చాడు. కనుక మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తాం? దేవుని యొక్క నోటి మాటకు, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మరి ఆశీర్వాదకమైన మన కుటుంబాలుగా మన జీవిత యాత్రలో ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి పరిశీలన చేసుకుందాం. ఎక్కడైనా దేవునికి అయిష్టమైన రీతిలో మరి నడుచుకుంటున్నట్లయితే ప్రభువును క్షమాపణ కోరుకొని, అయ్యా నేను ఎన్ని మార్లు నా కుటుంబాన్ని, నా పిల్లలను, నాయన మరి నా ఇంటి యజమానిని తప్పుద్రోవ పట్టించాను ప్రభువా, నన్ను క్షమించు నాయన. మరి నోటి మాట ప్రకారము, నీ వాక్య ప్రకారము నాయన మరి మీరేది సెలవిస్తే దాని ప్రకారం, మీ చిత్తం ఏదో నాయన దాని ప్రకారం నడుచుకోవటానికి నాకు సహాయం దయచేయమని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, పరిశుద్ధుని పాదాలకు స్తోత్రములు అందరం చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన నీ మందిరావణంలో చేరి
నీ వాక్కులు ధ్యానించుకోవటానికి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ పక్షంగా నాయన మరి మీరు వింటూ మీ ప్రత్యక్షతను నాయన తెలియజేస్తూ అయ్యా మరి మీ కార్యములను జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రములు నాయన. మరి నీ నోటి మాటను అనుసరించి వారు నాయన ప్రయాణం చేయటము, నీ నోటి మాటను అనుసరించి ప్రభు వారు నాయన మరి సాగిపోకుండా ఆగిపోవటము నాయన, ఒక సంవత్సర కాలము, నెల కాలము, దినకాలము ఇలాగ ప్రభు అన్ని సందర్భాల్లో తొందరపడకుండా నాయన ప్రయాణ యాత్రలో ప్రభు నాయన కానానికి ప్రయాణం చేసేటప్పుడు ఎంతో నిలకడ కలిగి మిమ్మల్ని సంతోషపెట్టినారు కనుక ప్రభా మరి మా జీవిత కాలంలో కూడా మీ కొరకు మేము ఎలాగ జీవించాలనో పలుమార్లు మీరు మాట్లాడుతుండగా మీ మాటలకు లోబడి నడుచుకోవటానికి కృపను అనుగ్రహించమని నాయన. వచ్చిన బిడ్డలు నీ మాటలు విన్నారు నాయన, మరి వారు పెడచెవిని పెట్టకుండా ప్రభా మనసులో వాటిని స్వీకరించి సంపూర్ణ ఆనందంతో తీర్మానంతో వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.